నందమూరి మల్టీస్టార్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి వెండితెర మీద కనిపించాలని చాలా ఏళ్ల నుంచి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక దర్శకుడు కూడా వీరిద్దరిని కలపడానికి ప్రయత్నాలైతే చేస్తున్నారు. బాలకృష్ణకి వీరసింహారెడ్డి లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. ఇప్పుడు ఈ దర్శకుడు ఎన్టీఆర్, బాలకృష్ణని కలపబోతున్నట్లుగా ఫిలిం నగర్ సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 మూవీ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమాని ఓకే చేశారు. అఖండ 2 కంప్లీట్ అయిన వెంటనే ఎన్బీకే 111 సినిమా స్టార్ట్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇది వీరసింహారెడ్డి మూవీకి సీక్వెల్ అని ఫిలిం నగర్ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నట్టు సమాచారం. తండ్రి కొడుకులుగా ఈ ఇద్దరు కనిపించబోతున్నారట. ఇప్పటికే గోపీచంద్ కథను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అఖండ 2 రిలీజ్ అయిన తర్వాత బాలకృష్ణకి అలాగే ఎన్టీఆర్కి కథను చెప్పడానికి గోపీచంద్ సిద్ధమవుతున్నారట. వీరసింహారెడ్డి సినిమాలో కొడుకు పాత్రలో ఎన్టీఆర్ని తీసుకోవాలి అని దర్శకుడు భావించారు. కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ ఈ చిత్రంలో చేయడానికి వీలు కాలేదు. కానీ ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న జై సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ కొడుకు పాత్రలో ఎన్టీఆర్ని కొడుకుగా చూపించబోతున్నారట. జై సింహారెడ్డి లాంటి పవర్ఫుల్ పాత్రలో బాలకృష్ణ అలాగే తండ్రిని శత్రువుల నుంచి కాపాడే కొడుకు పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ వస్తే మాత్రం ఖచ్చితంగా అది 1000 కోట్ల బొమ్మ అయ్యే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ లోని బాలకృష్ణకి సోలోగా 200 కోట్లు మార్కెట్ స్టార్ట్ అయ్యింది. అలాగే ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఇండియా స్థాయిలో మార్కెట్ ఉంది. ఎన్టీఆర్ సినిమాలు 500 కోట్లకి పైగా కనెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ ఇద్దరు కలిసి జయసింహారెడ్డి సినిమా చేస్తే ఖచ్చితంగా అది పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. 1000 కోట్లకి పైగా కనెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకే దర్శకుడు గోపీచంద్ వీరసింహారెడ్డి సీక్వెల్ ని తయారు చేయడానికి సిద్ధమవుతున్నారట. ఇప్పటికే స్టోరీ లైన్ మొత్తం కంప్లీట్ అయినట్టు సమాచారం.